స్టాక్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 26,000 నుంచి 23,000 వచ్చేసాయి. సో డీప్ అండ్ స్టీప్ ఫాలోయింగ్ లో ఉన్నాయి మార్కెట్స్ అన్ని కూడా. సో ఈ టైంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈ రోజు మనం 2025 జనవరిలో ఉన్నాము. స్టాక్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 26,000 నుంచి 23,000 వచ్చేసాయి. సో డీప్ అండ్ స్టీప్ ఫాలోయింగ్ లో ఉన్నాయి మార్కెట్స్ అన్ని కూడా. సో ఈ టైంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, లేదా మళ్ళీ కొత్తగా ఎవరైనా రీఎంట్రీకి ఇది మంచి టైమా, ఇలాంటి డౌట్స్ మీకు చాలా ఉండుంటాయి. సో ఒక్కొక్క సినారియోని మనం అనలైజ్ చేద్దాము. సో దీంతో మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే, ఫాలింగ్ మార్కెట్స్లో ఇప్పుడు కూడా డబ్బులు పెట్టద్దని ఒక సజెషన్ ఇస్తూ ఉంటారు. సో ఫాలింగ్ మార్కెట్స్లో ఏంటంటే ఇంకా ఫర్దర్గా పడుతుందేమో, ప్రెడిక్ట్ చేయలేము, లేదా వాలటాలిటీ ఎప్పుడు ఆగుతుంది అనేది చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ సినారియోలో చూస్తుంటే యూఎస్లో జరిగే పరిణామాలు కానీ, లేదా యూరోప్లో జరిగేవి కానీ, మిడిల్ ఈస్ట్లో జరిగేవి కానీ అన్నీ కూడా మన మార్కెట్స్ని ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఈ ఇంపాక్ట్ చిన్నదైనా సరే మన మార్కెట్ చాలా ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. అంటే జస్ట్ ఒక ఎఫ్ఐఎస్ సేల్ చేశారంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దాకా పడిపోవడం జరుగుతుంది. అదే అట్ ద సేమ్ టైం ఏదో ఒక హెచ్ఎన్వి వీసా గురించి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో ఇలాంటి సినారియోలో మీరు కనుక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఉంటే మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, సో దీనికి అంత పెద్ద మీరు ఇది ఇవ్వాల్సిన పని లేదు. మీ పోర్ట్ఫోలియో ఏదన్నా ఉంటే కనుక యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. అదే షార్ట్ టర్మ్లో మీరు చేస్తున్నాను అంటే కనుక ఇట్స్ బెటర్ టు రీఫ్రేమ్ ఫ్రమ్ ద మార్కెట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఫర్దర్గా ఇంకా పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 2025 వరకు మనకి క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సెకండ్లీ, చాలామంది ఎంప్లాయీస్కి ఉన్న డౌట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఆల్రెడీ సిప్స్ కంటిన్యూ చేస్తున్నాను, సో నేను కంటిన్యూ చేయాలా, నేను రిఫ్రైన్ అయిపోవాలా, లేదా టోటల్గా విత్డ్రా అయిపోవాలా? సో ఇలాంటివి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో మనం సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ఏ టైప్ ఆఫ్ సిప్స్లో మీరు ఉన్నారు, అంటే మీ పర్పస్ ఏంటి? బిలో 5 ఇయర్స్లో ఉన్నారా? నాకు బిలో 5 ఇయర్స్ వరకు నేను పెట్టుకున్నాను, 5 ఇయర్స్లో నాకు ఇంత అమౌంట్ కోసం ఎక్స్పెక్ట్ చేసి నేను సిప్ చేశాను అంటారు కొంతమంది. అలాగే కొంతమంది ఏంటంటే, నేను 10 ఇయర్స్ వరకు నాకు ప్రాబ్లం లేదు, 10 ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను, బికాజ్ నా శాలరీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. సో మీరు కనుక బిలో 5 ఇయర్స్ లేదా అప్ టు 5 ఇయర్స్ ఉంటే మీరు బెటర్ మీ సిప్స్ని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయండి. అలాగని ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ మార్కెట్స్లో. లేదు విత్డ్రా అయిపోతారు అనుకుంటే విత్డ్రా అవ్వండి, బట్ ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే మీరు కనుక లాంగ్ టర్మ్ చేస్తున్నాను, 10 ఇయర్స్ వరకు ఉంటాను నేను, నాట్ ఏ ప్రాబ్లం, నేను నా శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, నేను సిప్ ఇంక్రీజ్ చేస్తాను అంటే యూ బెటర్ కంటిన్యూ ఇట్. మీరు అంత ఇది చేయాల్సిన పని లేదు. రీజన్ బీయింగ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు చూసుకుంటే, ఎనీ స్టాక్ మార్కెట్లో లేదా మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ చూస్తే కనుక మీకు 5 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ మోర్ దెన్ 5 ఇయర్స్ ఉన్నవన్నీ కూడా మీకు మార్కెట్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. సో 10 ఇయర్స్ హారిజన్లో ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు కంటిన్యూ చేయండి. బిలో 5 ఇయర్స్ అయితే కనుక మీరు రిఫ్రైన్ అవ్వండి, లేదా విత్డ్రా అవ్వండి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి మీ ఫండ్స్ని డైవర్ట్ చేసుకోండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చాలా స్టాక్స్ 50% డిస్కౌంట్లో ఉన్నాయి, లేదా 30% డిస్కౌంట్లో ఉన్నాయి, ఇది రైట్ టైం ఏమో ఇన్వెస్ట్ చేయడానికి, లేదా ఇప్పుడే కొత్తగా ఎంటర్ అవ్వచ్చు కదా అనే ఒక ఇది కూడా మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైమా, ఎందుకంటే 50% డిస్కౌంట్లో దొరుకుతున్నాయి చాలా స్టాక్స్ అని కూడా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, పడిన ప్రతి స్టాక్ మంచిదని కాదు, అలాగే పడిన స్టాక్ పడిపోయిందంటే మంచి కంపెనీ అని కూడా కాదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, ఓన్లీ ఒక్క మార్కెట్ డ్రైవింగ్ ఒకటే కాకుండా మిగతా చాలా ఫోర్సెస్ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాయి ఈ మార్కెట్ సినారియోలో లేదా స్టాక్ ప్రైసెస్ మూమెంట్స్లో. సో మీరు చూడాల్సింది ఏంటంటే, 50% డిస్కౌంట్లో ఉన్నాయి అనే స్టాక్ ఏదైతే ఉందో అసలు ఎలాంటి స్టాక్స్. సో జస్ట్ లైక్ దట్ మొన్నే రీసెంట్గానే వచ్చాయి, లేదా రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ వచ్చింది, 50% పడిపోయింది, నేను అప్పుడు ఐపీఓలో చేయలేదు, ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు చేసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ మీకు ఉంటాయి. అయితే మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు పెట్టే స్టాక్ లేదా మీరు ఎవాల్యుయేట్ చేసే స్టాక్ అనే దానికి మీరు ఎప్పుడు కూడా దీని హొరైజన్ వెళ్తూ ఉంది. అంటే 5 ఇయర్స్ నుంచి ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది, లేదా వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఈ అనాలిసిస్ ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో మేము చెప్పాం, ఎలా అనాలిసిస్ చేసి ఎలా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలన్నది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ టైంలో మీరు ఏది పడితే ఆ స్టాక్ పడిపోయినవన్నీ కూడా పెరుగుతాయని కూడా ఇదేమీ లేదు. ఎందుకు అంటే 50% పడింది అంటే మళ్ళీ ఇంకో ఫర్దర్ 50% కూడా పడే ఛాన్స్ ఉంది కదా. అట్ ద సేమ్ టైం ఇంకో 50% ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టైంలో అనవసరంగా మీరు వాలటాలిటీ ఉన్న టైంలో ఇలాంటి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకోకండి, లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతున్నారు, లేదా ఇప్పుడు మంచి టైం ఇన్వెస్ట్ చేయడానికి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ని లెస్ వాలిటాలిటీలో ఉన్న కంపెనీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.
సో ఇది మేము ఇచ్చే సజెషన్. ఫోర్త్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మేము విత్డ్రా అయిపోయాము, మేము షార్ట్ టర్మ్లో చేస్తున్నాము, మేము విత్డ్రా చేసేసాము, టోటల్గా ఫండ్స్ విత్డ్రా చేసేసాము, లేదా ఇంకా ట్రేడింగ్ చెయ్యం, లేదా ఇన్వెస్టింగ్ చెయ్యం అనుకునే వాళ్ళు ఈ ఫండ్స్ని ఎక్కడ పార్క్ చేయాలి? ఇవన్నీ మేము సజెస్ట్ చేస్తుంటే లిక్విడ్ అసెట్స్లో పార్క్ చేసుకోండి, లైక్ ఎఫ్డీస్ కానీ లేదా డెట్ ఫండ్స్లో కానీ, ఎక్కడైతే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందో అక్కడ పార్క్ చేసుకోండి. రీజన్ బీయింగ్, మళ్ళీ మార్కెట్ ఇంప్రూవ్ అయినప్పుడు మీకు ఈజీగా మళ్ళీ ఇక్కడ పెట్టిన పార్క్ చేసిన ఫండ్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఒక ఈజీగా ఉంటుంది. సో మీరు ఎలాంటి ట్రేడర్ లేదా మీరు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, మేము చెప్పిన స్ట్రాటజీ మీరు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, మీకు ఎలా సూట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకటే సొల్యూషన్ అందరికీ సెట్ కాదు. మేము చెప్పిన 4 సినారియోస్లో మీరు ఎటువంటి ట్రేడర్ లేదా ఎటువంటి ఇన్వెస్టర్ మీరు చెక్ చేసుకోండి. అలాగే మేము చెప్పిన సజెషన్స్ని మీరు ఫాలో అవ్వండి. సో దట్ మీరు లాస్ మినిమైజేషన్లో ఉంటారు. సో ఎవరి దగ్గర మ్యాజిక్ పాయింట్ ఉండదు, ఈరోజు పెడితే రేపు పెరిగిపోతుందని ఏమి ఉండదు. సో మీ స్ట్రాటజీ మీరు ఫాలో అవుతుంది. సో మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2020 తర్వాత ఇంత ఫాల్ ఎవరూ చూడలేదు. సో ఈ 5 ఇయర్స్లో చాలామంది వచ్చారు మార్కెట్లో, ఎంటర్ అయ్యారు. కొత్త ట్రేడర్స్, స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ చాలామంది ఎంటర్ అయ్యారు మార్కెట్లో. ఈ ఫాలింగ్ స్టాక్స్లో ఏం చేయాలో అర్థం కాని వాళ్ళ కోసం ఈ వీడియో. సో గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడే మీకు రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టర్మ్స్లో ఉన్నప్పుడు ఈ ఫాలింగ్ మార్కెట్లో రిటర్న్స్ అనేది చాలా మీక్గా ఉంటాయి, అసలు వచ్చే ఛాన్సే లేదు. సో మీ స్ట్రాటజీ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టాక్ లివ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.